ఒక శకం ముగిసింది. ఒక ధృవతార దివికేగింది. పోరాట యోధురాలు పురచ్చి తలైవి తమిళుల ఆరాధ్య అమ్మ ఇక లేరు. 74 రోజులుగా మృత్యువుతో పోరాడిన తమిళనాడు ముఖ్యమంత్రి అలనాటి స్టార్ జయలలిత సోమవారం అర్ధరాత్రి తనువు చాలించారు. వెండితెరపై సూపర్ స్టార్గా వెలిగి రాజకీయ తెరపై తిరుగులేని శక్తిగా నిలిచి ఉత్థాన పతనాలకు వెరవక పడిన ప్రతిసారి దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. కళాకారిణిగా 2 దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించి, నాయకురాలిగా 3 దశాబ్దాలకు పైగా ప్రజల కోసం శ్రమించి, మనసున్న మనిషిగా కోట్ల హృదయాలను కదిలించిన జయలలిత దేశ రాజకీయ పటంపై గొప్ప లీడర్. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆమెది సిల్వర్ జూబ్లీ సంతకం. మొక్కవోని దీక్షకు, పరిస్థితులకు వెరవని మహిళా శక్తికి జయలలిత ఒక చిరునామా. తమిళులకు ఆమె అమ్మ. ఆమె లేని లోటు ఎప్పటికీ తీరనిది, తీర్చలేనిది. ఆమె ఇచ్చిన పోరాట స్ఫూర్తి ఎన్నటికీ మరువనిది, మరుపురానిది. అంతులేని ఆత్మవిశ్వాసానికి, తిరుగులేని ఆత్మాభిమానానికి మచ్చతునక జయలలిత. ఒక సామాన్య మహిళ స్థాయి నుంచి అసాధారణ ఆరాధ్య నాయికగా చరిత్ర సృష్టించే నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్థానం ఒక గొప్ప అధ్యాయం. భావి భారతానికి ఆమె జీవితమే ఒక సందేశం. తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత కన్నుమూశారు. సోమవారం రాత్రి 11:30 సీఎం జయలలిత మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి సోమవారం వరకు ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత మధ్యలో లేచి కూర్చున్నారని, అన్నం తిన్నారని, కాలర్ మైక్ సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపించేస్తామని కూడా తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి 11:30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. తాము ఎంతగానో ఆరాధించే అమ్మ ఇక లేరని తెలిసి ఒక్కసారిగా తమిళుల గుండె పగిలింది. ఆసుపత్రి వద్ద అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక విషయం తెలిసిన తరువాత వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. సామాన్య ప్రజల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ విలపిస్తున్నారు.